కిరణ్ అబ్బవరంని చాలామంది మీరు హీరో మెటీరియల్ కాదు అని చాలా ట్రోల్ చేశారు. కానీ ఆయన జర్నీ ఇప్పుడు ఎంతో మందికి ఇన్స్పిరేషన్గా మారిపోయింది. కెరియర్ స్టార్టింగ్లో కిరణ్ అబ్బవరం షార్ట్ ఫిల్మ్స్ నుంచి స్టార్ట్ చేసి రాజావారు రాణి గారుతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. తర్వాత ఎస్ఆర్ కళ్యాణ మండపం సక్సెస్తో మంచి రికగ్నిషన్ వచ్చింది. సింపుల్గా చెప్పాలంటే ఆయన కెరియర్ సెట్ అయిపోతుందని అందరికీ అనిపించింది. తర్వాత వచ్చిన సినిమాలు వర్క్ అవ్వలేదు. నెగిటివ్ రివ్యూస్, రోల్స్, ఆయన యాక్టింగ్ పైన, లుక్స్ పైన కామెంట్స్ చేయడం స్టార్ట్ చేశారు. ఇలా జరుగుతుంటే చాలా మందికి ఇది లైఫ్లో ఒక స్టాపింగ్ పాయింట్ అవుతుంది. కానీ కిరణ్ అబ్బవరంకి ఇది టర్నింగ్ పాయింట్ అయింది. గ్యాప్ తీసుకున్నారు, తనను తాను అనలైజ్ చేసుకున్నారు, స్క్రిప్ట్స్ మీద ఫోకస్ పెట్టారు. హీరోగా మాత్రమే కాదు, స్టోరీ మేకింగ్, డైరెక్షన్ మీద కూడా ఇంట్రెస్ట్ చూపించడం స్టార్ట్ చేశారు. మెల్లగా ఖా అనే మూవీతో పెద్ద కంబ్యాక్ ఇచ్చారు. ట్రోల్స్ చేసిన వాళ్ళే మళ్ళీ ప్రేస్ చేశారు. ఆ తర్వాత కే ర్యాంప్ అనే మూవీతో మంచి ఫ్యాన్ బేస్ని క్రియేట్ చేసుకున్నారు. ఇప్పుడు యాక్టింగ్తో పాటు తన బ్యానర్లో ప్రాజెక్ట్స్ చేస్తూ క్రియేటివ్ కంట్రోల్ని కూడా తన చేతుల్లో తీసుకుంటున్నారు. అదే డిఫరెన్స్. సక్సెస్ వచ్చినప్పుడు అందరికీ కాన్ఫిడెన్స్ ఉంటుంది, కానీ డౌట్ వచ్చినప్పుడు కూడా ముందుకు వెళ్ళడమే చాలా రేర్ క్వాలిటీ. అండర్ ఎస్టిమేట్ చేసిన వాళ్ళు ఉన్నా కానీ ఆయన తనని తానే అండర్ ఎస్టిమేట్ చేయలేదు. అందుకే తన జర్నీ ఇప్పుడు సక్సెస్ స్టోరీగా మారింది. ఇప్పుడు ఒక కొత్త మూవీ రియాలిటీ అని డైరెక్షనల్ డెబ్యూ కూడా ఇవ్వబోతున్నారు. మేబీ అందుకే సక్సెస్ నాట్ ఓన్లీ రిక్వైర్స్ టాలెంట్ బట్ ఆల్సో డిసిప్లిన్ అండ్ కన్సిస్టెన్సీ అంటారు. మీలో కిరణ్ అబ్బవరం జర్నీ ఫాలో అయ్యే వాళ్ళు ఉంటే ఆయన కంబ్యాక్లో మీకు నచ్చిన పాయింట్ ఏంటో మర్చిపోకుండా కామెంట్స్లో చెప్పండి. నేను మీ సునీల్ రాజ్, సైనింగ్ ఆఫ్.